ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల్ని కేంద్రం ద్వారా విడుదల చేయించుకుంటూ ఒక పక్కనే ఒక విజనరీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ ఈ రాష్ట్రాన్ని ఒక సంక్షేమం ఒక అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు అవాకులు చవాకులను పేలటమే కాకుండా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నువ్వు అవమానించే విధంగా సైకోలు అనేటువంటి మాట్లాడుతూ ఉన్నావు. ఎవర్రా సైకో? నువ్వే ఒక పెద్ద సైకోరా దువ్వాడా అని ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ఒక కొజ్జా సైకోవు దువ్వాడ శ్రీనివాస్. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే నువ్వు ఒకప్పుడు చెప్పు చూపెట్టావు. ఈరోజు అదే చెప్పుకు అశుద్ధం రాసి నిన్ను రెండు గోపులు చెల్లు వలిపించే విధంగా ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా నువ్వు చేసినటువంటి ఏదైతే ఏదో పని ఉందో ఇంకొకటి భార్యను తీసుకుపోయి నువ్వు ఇద్దరు పిల్లలను వదిలి నువ్వు ఈరోజు రీల్స్ చేసుకుంటూ టిక్టాకులు చేసుకుంటూ నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వస్తే నిన్ను రెండు చెంపలు వాయించడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే ఇప్పటికే మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా రాజకీయంగా మట్టి కరిచాడు, అనుభవిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మం కోసం పోరాటేటువంటి ఒక విశ్వాసమైనటువంటి మనిషి, అటువంటి భక్తుడు. అతను నోటి వంట ఏ మాట వస్తే ఆ మాట జరిగి తీరుతుందనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి అటువంటి మహానుభావుడు కళ్ళ ఎదడ కనపడితే నీలాంటి దుర్మార్గులు భస్మం అయిపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. భస్మం అంటే రాజకీయంగా భస్మం అయిపోతావని మిస్టర్ దువ్వాడ నువ్వు అంటా ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారు పోయి సినిమాలు చేసుకోవని, సినిమాలు చేస్తారు, రాజకీయాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు దేనికోసం? నీకులాగా రాజకీయాల్లో అవినీతి సొమ్ము మూటగట్టుకోకూడదు, ప్రజల సొమ్ము మనం దోచుకోకూడదు. మనం కష్టపడి మనం వయసు ఉన్నంత వరకు అతనికి తెలిసినటువంటి విద్యని తను చేసుకుంటూ తనకు వచ్చిన డబ్బు ద్వారా ప్రజలకు కష్ట